నేను ప్రతి ఒక్క అత్తామామకి చెప్తున్నానండి. ఆలోచించండి. ఇప్పుడు మీ అబ్బాయికి మీరు పెళ్లి చేసేది ఎందుకు? హ్యాపీగా ఉండడానికే కదా! హ్యాపీగా ఉండడానికే కదా! వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు. భార్యాభర్తలు కింద పడతారో, మీద పడతారో. ప్రతి దాంట్లోనూ మీరు దూరి, మాకు చెప్పి చేయలేదు మా అబ్బాయి, మా కోడలు మాకు చెప్పి చేయలేదు. ఇంకా బీసీ కాలం, పాతకాలంలాగా ఆలోచించి వాళ్ళతో గొడవలు పెట్టుకొని ఇంట్లో మనశ్శాంతి లేకుండా, అటు అబ్బాయికి మనశ్శాంతి లేకుండా, అటు మీకు మనశ్శాంతి లేకుండా చాలా ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసుకుంటున్నారు. చాలా అంటే చాలామంది ఫ్యామిలీస్. ఆలోచించండి. పాతకాలంలో లాగా లేరు జనాలు. అమ్మాయిలు బాగా చదువుకున్నారు, జాబ్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, వాళ్ళకి నచ్చిన బట్టలు వేసుకోవడానికి కోరుకుంటున్నారు, ట్రిప్పులకు వెళ్ళడం కోరుకుంటున్నారు, లగ్జరీగా బతకడం కోరుకుంటున్నారు. అవన్నీ కూడా ప్రతి ఒక్క అత్తామామ అర్థం చేసుకోండి. మాకు చెప్పి చేయాలి, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మాకు చెప్పకుండా వెచ్చలవిడితనం ఎక్కువైపోయింది, ఇలాంటి భావనలతో భయంకరంగా గొడవలు పెట్టేసుకొని సంసారాలు డిస్టర్బ్ చేసుకుంటున్నారు. చాలా అంటే చాలామంది కపుల్స్లో చూశాను, కుటుంబాల్లో చూశాను. దాని గురించే కొడుకు కోడలు అమ్మ నాన్న నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఒకటే ఊరిలో ఉంటారు కానీ దూరంగా ఉంటారు. అడిగితే మాకు ఫ్రీడమ్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఏదైనా చేయకూడని పని చేస్తే ఖండించడంలో తప్పు లేదు. ఇప్పుడు డ్రెస్సింగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, చేయకూడని పని చేస్తే ఖండించడం తప్పులేదు. ఇవాళ రేపు అంత అన్మెచ్యూర్డ్గా అయితే ఎవరు ఏ కపుల్స్ లేరు. అంత అన్మెచ్యూర్డ్గా అయితే ఏ కపుల్స్ లేరు. వాళ్ళు మెచ్యూర్డ్గానే ఉంటున్నారు. సో మీరు కూడా అర్థం చేసుకొని నడుచుకోండి. అంతేగాని ప్రతిదీ పిన్ టు పిన్ డ్రెస్సింగ్తో సహా, ఫుడ్తో సహా, వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చులతో సహా ప్రతిదీ నాకు నచ్చింది, నాకు చెప్పు చేయాలి, నాకు నచ్చిందే చేయాలి. ఖచ్చితంగా చేయరండి. ఎందుకంటే బాగా చదువుకుంటున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు, ప్రతి దాంట్లోనూ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది? మధ్యలో మీ అబ్బాయి నలిగిపోతాడు. ఆలోచించండి. ప్రతి ఒక్క అత్తమామ ఆలోచించండి. ప్రతి ఒక్క అత్తమామ ఆలోచించండి. మీ అబ్బాయికి మీరు పెళ్లి చేసేదే హ్యాపీగా ఉండడానికి కదా. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చింది తిండి తింటారు, ఏదో కొనుక్కుంటారు. ఎందుకంటే అందరూ లగ్జరీ కోరుకుంటున్నారు. ఇద్దరు సంపాదించుకొని మీ మీద డిపెండెన్సీ కాకుండా వాళ్ళ హ్యాపీగా వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతున్నప్పుడు మీరు దాన్ని అక్సెప్ట్ చేయండి. అంతేగాని ప్రతిదీ మాకు చెప్పి చేయట్లేదని చెప్పి డిస్టర్బ్ చేసుకొని లైఫ్ని, కుటుంబాన్ని డిస్టర్బ్ చేసుకొని నేను చాలా అంటే చాలా మందిలో చూశానండి. చాలా కపుల్స్లో ఈ మధ్యకాలంలో ఇంకా మా అత్తగారు ప్రతిదీ డామినేట్ చేస్తారు, ఆవిడకి చెప్పి చేయాలంటారు. ఒక ట్రిప్కి వెళ్ళినా నచ్చదు, ఒక వస్తువు కొనుక్కున్నా నచ్చదు, ఒక హైఫైగా ఏదైనా డ్రెస్ కొనుక్కున్నా నచ్చదు. ప్రతిదీ వాళ్ళకి చెప్పి చేయాలంటారు. పిన్ టు పిన్ సంపాదనలు అంతా అడుగుతారు. అదెందుకంటారు, ఇదెందుకంటారు. ఏమన్నా అంటే దుబారా ఖర్చు చేసేస్తున్నాం, మొత్తం నా కొడుకు సంపాదన అంతా నాశనం చేస్తున్నాం అంటారు. దీనివల్ల గొడవలు అయిపోతున్నాయి ఫ్యామిలీలో. అసలు అర్థం చేసుకోరు మమ్మల్ని. ఇలా చాలామంది అమ్మాయిలు బాధపడుతున్నారు. అత్తామామ ఆలోచించండి. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. మీరు మీ అబ్బాయికి అంత గ్రాండ్గా పెళ్లి చేసేదే వాళ్ళు హ్యాపీగా ఉండడానికి. వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండి వాళ్ళు హ్యాపీగా ఉన్నంత కాలం వదిలేసేయండి. ప్రతిదీ మీకు చెప్పి చేయాలని చెప్పి డిస్టర్బ్ చేసి మీరు డిస్టర్బ్ అయ్యి మీ అబ్బాయి అటు ఇటు చెప్పుకోలేక నలిగిపోయి చాలా ఫ్యామిలీలు డిస్టర్బ్ చేసుకోకండి. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. ప్రతి ఒక్క అత్తమామకి చెప్తున్నాను. నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పట్లేదు. చాలా కుటుంబాల్లో కామన్గా జరిగే టాపిక్ ఇది. ప్రతి విషయాన్ని భూతద్దం పెట్టుకొని చూడడం వల్ల పెద్దవాళ్ళు అది చాదస్తం అవ్వచ్చు, ఏమైనా అనవచ్చు, డామినేషన్ అనవచ్చు. ఇన్ని రోజులు నా పెత్తనం సాగింది, ఇప్పుడు నా కోడలు వచ్చి పెత్తనం చేస్తుంది, ఇటువంటి ఈగోలు కూడా ఇంకా ఎక్కువ ఉన్నాయి. వదిలేసేయండి. నెక్స్ట్ జనరేషన్ మీ కోడలే కదా పెద్ద, ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటుంది అనుకోండి. ప్రతి ఒక్క అత్తమామ ఆలోచించండి. మీరు పెళ్లి చేసేదే మీ అబ్బాయి హ్యాపీగా ఉండడానికి. వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండి హ్యాపీగా ఉన్నంత కాలం మీరు ఇన్వాల్వ్ కాకండి. మాకు చెప్పి చేయాలి అని చెప్పి చాదస్తంతో గొడవలు పెట్టి సంసారాలని నాశనం చేసుకోకండి. ఎందుకంటే ఇవాళ రేపు అందరూ బాగా చదువుకున్నారు, వెల్ ఎడ్యుకేటెడ్, ఉద్యోగాలు చేస్తున్నారు, ప్రతి దాంట్లోనూ ఫ్రీడమ్ కోరుకుంటున్నారు. ఆలోచించండి.